హాయ్ అండి అందరికి. రీసెంట్గా తెలంగాణకు సంబంధించిన నేత మాజీ మంత్రి గత కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన శ్రీనివాస్ గౌడ్ రీసెంట్గా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అయితే దర్శించుకోవడం జరిగింది. ఆయన ఈ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకున్న సందర్భంగా కొన్ని సంచలనమైన కామెంట్స్ అయితే చేయడం జరిగింది. ఆ కామెంట్స్ ఏంటి అంటే, తిరుమల కొండ మీద తెలంగాణ భక్తుల్ని వివక్ష చూపుతున్నారు, తెలంగాణ భక్తులకి రూమ్స్ కేటాయించట్లేదు, వాళ్ళకి సరైన సౌకర్యాలు అందించట్లేదు, తెలంగాణ భక్తులంటే ఒక వివక్ష చూపుతున్నారు అన్నట్లుగా ఒక సంచలనమైన కామెంట్స్ అయితే చేయడం జరిగింది. అయితే ఈ యొక్క ఇష్యూ మీద అటు టీడీపీకి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు స్పందించారు. అలాగే రీసెంట్ గా బిఆర్ నాయుడు, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు కూడా స్పందించారు. అయితే ఆయన స్పందిస్తూ తెలంగాణ భక్తుల మీద వివక్ష చూపుతున్నారా లేదా అనే విషయం మీద స్పందించకుండా ఓన్లీ రాజకీయ కామెంట్స్ టీటీడీలో చేయకూడదు, రాజకీయ కామెంట్స్ టీటీడీ అంటే తిరుమల తిరుపతి కొండ మీద చేయకూడదు, చేస్తే చర్యలు ఉంటాయి అన్నట్లుగా బిఆర్ నాయుడు స్పందిస్తున్నారు. ఏదేమైనా కానీ ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం అనేది చాలా మంది భక్తులు చాలా కోరికలు నెరవేర్చాలని చెప్పేసి దేవుడి దగ్గరికి వెళ్తూ ఉంటారు. అలాంటి సందర్భంలో అక్కడ అన్ని భక్తులకి వివక్ష చూపకుండా సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి మనం కూడా కోరుకుంటాం. ఇంకొక ఇష్యూ ఏంటి అంటే, ఈ బీఆర్ఎస్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రత్యేకంగా ఇప్పుడు స్టేట్మెంట్ చేయడానికి కారణం ఏంటి అంటే, ఏమన్నా మళ్ళీ తెలంగాణ ఆంధ్ర, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ఒక రాజకీయ అంశం అనేది కావాలి కాబట్టి మళ్ళీ ఆంధ్ర తెలంగాణ అనే అంశం ఏమైనా తీసుకొస్తారా అనే ఒక వాదన అయితే వినిపిస్తుంది. ఏదేమైనా కానీ బిఆర్ నాయుడు గారు ఇలాంటి ఇష్యూస్ మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాలి. ఎందుకంటే అట్లా అనుకుంటే ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళు చాలా మంది బిజినెస్లు కానీ రియల్ ఎస్టేట్ కంపెనీలు కానీ ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళు హైదరాబాద్ చేస్తున్నారు. ఒకవేళ మరి తెలంగాణ వాళ్ళు కూడా అలా అనుకుంటే వీళ్ళు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి ఈ యొక్క ఇష్యూ మీద బిఆర్ నాయుడు గారు కూడా స్పందించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పేసి మనం కూడా కోరుతున్నాం. ఓకే మరి థ్యాంక్ యూ. ఈ యొక్క అంశం మీద మీ యొక్క అభిప్రాయం. ఓకే మరి థ్యాంక్ యూ.